మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచాను. టైం అయితే ఇక్కడ 5:30 అయింది. నైట్ కూడా పడుకునేసరికి లేట్ అయింది. ముందుగా అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ నేనైతే లేవగానే బెడ్ సర్దుకుంటున్నాను. దాని తర్వాత దేవుడి దగ్గర నా రూమ్ క్లీన్ చేసుకుని ఇంకా బాత్కి వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చేసాను. రాగానే వెంటనే ఇంకా పనులు స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా వినాయక చవితి కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసుకుంటున్నాను పులిహోర చేసుకోవడానికి. అండ్ 1 కప్ రైస్ని నానబెట్టాను పాయసానికి. సో 1 కప్ రైస్ కాబట్టి నేను 2 కప్స్ వాటర్ అండ్ మిల్క్ యూస్ చేస్తాను. డబుల్ వేస్తాను రేషియో నేను పాయసానికి ఎప్పుడు. ఈ లోపు అయితే ఇంక నేను కుడుములు స్టార్ట్ చేస్తున్నాను. ఇటు ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసేసుకొని తర్వాత కొంచెం కోకోనట్ పౌడర్ వేసి దాంట్లోనే ముందు నానబెట్టుకున్న చనాదాలు వేస్తాను ఒక 2 స్పూన్స్ దాకా. తర్వాత కొంచెం బెల్లం వేసేసుకొని ఇంకా రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టాను. ఈ లోపు అయితే పాలు పొంగొచ్చాయి. ఇంకా నానబెట్టుకున్న రైస్ వేసి తర్వాత పూర్ణాలు అండ్ గారెల కోసం మిక్సీ వేస్తున్నాను. మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చేసాను. అసలు ఎంత హడావుడి అవుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మన అమ్మ వాళ్ళు పడే కష్టం. ఇంట్లో ఉన్నప్పుడైతే మా మమ్మీ హెల్ప్ చేయమన్నప్పుడు కూడా నేను ఏమీ హెల్ప్ చేసేదాన్ని కాదు. మీరు కనుక ఇంకా మీ పేరెంట్స్తో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. అయినా దేవుడికి మన చేతులతో చేసినవి ప్రసాదంగా పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి, మనసుకి ఎంత హాయిగా ఉంటుంది. అందుకనే ఈరోజు ఆఫీస్ ఉన్నా కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి కదా, అలసిపోతాను. బట్ స్టిల్ దేవుడి కోసం నేనైతే పులిహార, గారెలు, పూర్ణాలు, పాయసం, కుడుములు ఇవన్నీ ఎంతో ప్రేమగా భక్తితో చేస్తున్నాను. అండ్ అది అయిపోయిన తర్వాత నేనైతే ఇటు వచ్చేసేసి పసుపుతో వినాయకుడిని చేస్తున్నాను. ఎంత బాగా వస్తుందో. నేనైతే ఇలా వినాయకుడిని చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా భయపడ్డాను ఎలా వస్తుందో ఏంటో అని, కానీ చాలా బాగా వస్తుంది. మేబీ దేవుడి దగ్గరుండి నాతో ఇలా చేపిస్తున్నారేమో. లాస్ట్లో అయితే ఇంకా బొట్టు పెట్టాక అసలు సూపర్, ఎంత బాగా అనిపించిందో, ఎంత క్యూట్గా అలానే చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఇంకా దాని తర్వాత ఈ దేవుడి దగ్గర అయితే మొత్తం అన్ని పటాలు నీట్గా తుడిచేసుకొని కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి నీట్గా అలంకరించి అలా పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత నేను ఈ టేబుల్ క్లాత్ కూడా మారుద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఎప్పటిదో పాతది. సో ఈ కొత్త టేబుల్ క్లాత్ వేసి మళ్ళీ దేవుడిని అన్నీ పెట్టేసేసి బ్యాక్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు వినాయకుల వారిని పెడదామని చెప్పి నేను అలా కింద తమలపాకులు వేసి దానిలో వినాయకుడిని పెట్టాను. అండ్ ఇంకా దానిలో కొంచెం పూలు, లైటింగ్స్ అవన్నీ వేసేసి ప్రసాదాలు అయితే తెచ్చాను. అంత ఎక్కువ నేను డెకరేషన్ చేయలేదు, కానీ నాకైతే చాలా నచ్చింది. సింపుల్గా, క్యూట్గా చాలా బాగుంది అనిపించింది. ఇంకా తర్వాత దీపారాజన చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని నేనైతే పూజ స్టార్ట్ చేశాను. నా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. నేను పూజ చేశానని చెప్పాను కదా, దాన్ని ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. నేనైతే ఇంకా చివరిగా దేవుడికైతే హారతిని ఇచ్చాను. ఇంటి దగ్గరలో ఒక 30 minutes దూరంలో ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి వచ్చాను. అసలు చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో, ఎంతమంది వచ్చి ఉంటారో కదా. మీరే చూడండి అసలు ఎంతమంది వచ్చారో. దట్టు ఈరోజేమి వీకెండ్ కాదు, ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి అసలు వినాయకుల్ని. టెంపుల్లో అయితే అన్ని దేవుళ్ళు ఉంటారు, కానీ మెయిన్గా అయితే ఇది బాబా టెంపుల్. దర్శనం అయిపోయాక నేనైతే ఇంకా అన్నదానం దగ్గరికి వచ్చాను. అసలు ఇంత దూరం గుడి దాకా వచ్చి దేవుడి ప్రసాదం తినకుండా వెళ్తే ఎలా చెప్పండి. అసలు ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా తినేసాక ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను గైస్. అసలు చూడండి రూమ్ ఎలా ఉందో. ఇప్పుడు దీని అంతా సర్దుకునేసరికి అయిపోతుంది నా పని. ఇంటికి వచ్చాక ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే టాటా బాయ్.